ఏపీలో ఉద్యోగులకు శుభవార్త. రిటైర్మెంట్ వయసు పెంపు ఒక్కొక్కరికి 1.5 లక్షలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్లపై వరాల జల్లు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆశా వర్కర్ల మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజులు వేతనంతో కూడిన సెలవులను ఇస్తారు. అలాగే ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం వారికి నెలకు 10,000 రూపాయల వేతనం చెల్లిస్తుండగా సర్వీస్ ముగిసిన తర్వాత గ్రాట్యుటీ కింద 1.5 లక్షలు అందుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థలో పనిచేసే హమాలీలకు లోడింగ్, అన్లోడింగ్ ఛార్జీలను ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో క్వింటాల్కు 25 రూపాయలుగా ఉండగా ఇప్పుడు 3 రూపాయలను పెంచి 28 రూపాయలుగా చేశారు. తాజాగా ఛార్జీలు పెంచడంతో ప్రభుత్వంపై ఏడాదికి 9.26 కోట్ల అదనపు భారం పడనుంది. అంతేకాదు 5,000 మంది హమాలీలకు స్వీట్ ప్యాకెట్ ఇవ్వడానికి ఏడాదికి 1,500 చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్వీపర్ ఛార్జీలను 41.8% పెంచారు. దీనివల్ల ప్రభుత్వంపై 46 లక్షల అదనపు భారం పడుతుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు. రాష్ట్ర వ్యాప్తంగా 300 గ్రామాల్లో భూగర్భ జలాలు అధికంగా వినియోగించినట్లు గుర్తించగా అక్కడ భూగర్భ జలాల వినియోగంపై నిషేధం కొనసాగించింది ప్రభుత్వం. ఆయా గ్రామాల్లో పరిమితికి మించి భూగర్భ జలాలు వినియోగించినట్లు భూగర్భ జలశాఖ గుర్తించడంతో ఈ నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో యలమంచలి, గాజువాక, గాజుల మండ్యం, గుడిమల్లం, కాట్రపల్లె, శ్రీ సిటీ, తడా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు వాటికి సంబంధించి సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యాసాధ్యాల నివేదిక, డిపిఆర్ తయారీకి సలహా సంస్థల నియామకం కోసం పరిపాలన అనుమతించారు. 2.88 కోట్ల నిధులు మంజూరు చేశారు. అలాగే విశాఖలోని మెట్రిక్ జోన్ కు పెండింగ్ బిల్లుల కింద 33.97 కోట్లు చెల్లించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.